ఒకవైపు చర్లపల్లి జైల్లో రైట్ సైడ్ పార్టీ వాళ్ళు ఉంటారు. అవును. మీలాంటి మహానది వాళ్ళు. బ్యారక్. ఆ? మహానది బ్యారక్. మహానది బ్యారక్. హ్మ్. ఇంకోవైపు మొద్దుసీన్ లాంటి వాళ్ళు కనిపిస్తుంటారు. అంటే మొద్దు సీన్ కూడా మాతో పాటు ఉండేది. అంటే రూమ్ ఒకటే బ్యారకు. ఆహా. దాంట్లో 12 రూములు ఉంటాయి. ఆ. ఆ 12 రూమ్‌లో అతనికి ఒక రూమ్ అంటే హై సెక్యూరిటీ బ్యారక్ అదే కాబట్టి అందులో ఒక రూమ్ ఇచ్చారు. కానీ అతనికి మాకు ఎలాంటి సంబంధం లేదు. ఎందుకంటే అతని లైన్ వేరు, మా లైన్ వేరు. కానీ మాట్లాడుకునేవారా? మాట్లాడుకో రోజు పరిటాల రవి గురించి ఎందుకు చంపానని చెప్పాడు ఎప్పుడైనా? చెప్పాడు. ఆ. ఇక ఆయన ఏం చెప్పాడు అప్పుడు? డబ్బుల కోసం వాళ్ళు చంపింది. ఉమ్. ఏదో సూర్య అన్న భావకాలలో తృప్తి కోసం అని కాదా? లేదు. వాళ్ళేందో క్రిమినల్స్. ప్రజలు అంటే వాళ్ళు ఏదో సూర్యన్న కళ్ళల్లో నీ ఆనందం చూడాలని చంపినా అని చెప్పిండు కదా డైలాగు. అది కాదు. అదేంటంటే అప్పటికేందంటే క్రిమినల్ అప్పటికి జైలుకు చాలాసార్లు వచ్చిపోయిండు. అప్పుడు సూర్య అనేది పరిచయం అయ్యిండు. ఆ సూర్య పరిచయం అయిన తర్వాత సూరికి ఇతని ద్వారా ఏమైనా సూరికి అవసరం వస్తుంది అనుకొని అతను సూర్య ఇతన్ని లోపరుచుకొని అట్లా చేసింది తప్ప డబ్బుల కోసం చేసింది అది. ఎవరు మొద్దుసీను. ఇది ఏదో చేసింది కాదు. డబ్బుల కోసం చేసింది. డబ్బుల కోసం ఎంత అని ఆఫర్ అని చెప్పాడా? చెప్పాడు. ఎంత? ₹1 కోటి అని చెప్పాడు. అందులో ఇచ్చింది 5 లక్షలంట. అయితే మేము వాకింగ్ ఎక్సర్సైజ్ చేసేటప్పుడు రాజిరెడ్డి అని తోటి డిస్కషన్ అంటే కొంచెం చర్చించేవాడు. అన్న సూర్య ఇట్లా చేసిండన్న, నన్ను ఇట్లా మోసం చేసిండన్న, నేను అప్రూవ్‌గా మాడిపోతా అంటే సరే అది ఏదుంటే మీ ఓన్ నిర్ణయము, అది మాకు సంబంధం లేని విషయము, మీ ఇష్టం అని చెప్పాడు. ఎవరు మన రాజిరెడ్డి అన్న. అయితే అందులో ఇచ్చింది 5 లక్షలంట అతనికి. తర్వాత ₹1 కోటి ఒప్పుకున్నాడంట. తర్వాత అప్రూవ్‌గా మారుతున్నందుకు ఇక తర్వాత ఏం జరిగిందో తెలియదు. తర్వాత అనంతపూర్ జైలుకు ట్రాన్స్ఫర్ అయిపోయిండు. ట్రాన్స్ఫర్ అయిన ఒక 10 రోజులకే మర్డర్ అయిపోయింది జైల్లో. జైల్లో ఉన్న వాళ్ళ మీద పోలీసులతో పాటు బయట నుంచి నయీం కూడా నిఘా పెట్టేవాడు. పెట్టేవాడు. మీకు ఎప్పుడైనా ఎదురుపడ్డా? నయీం నాతో ఎప్పుడు జైలు అంటే నిఘా అనేది ఉంది. కాకపోతే నాతో ఎప్పుడు ఎదురుపడలే. జైల్లో ఫోన్లు మాట్లాడుకునేవారు అప్పుడు? అంటే మొబైల్సా లేకపోతే మొబైల్ అంటే మేము మాట్లాడేది కాదు. ఇక వేరే వాళ్ళు కూడా తక్కువ. అది కూడా ఇప్పుడైతే అట్లాంటిది ఏం లేదు. అట్లా ఫోన్ సౌకర్యం ఏమి ఉండదు. కానీ ఎప్పుడైనా పరిటాల రవి ₹5 కోటి మర్డర్ కోసం పరిటాల మర్డర్ చేశాను ఒప్పుకున్నాను కాంట్రాక్ట్ అని చెప్పాడు కదా. అవును. డబ్బులు రాలేదు కాబట్టి కోపంతో ఆయన ఏమైనా మాట్లాడా? కోపంతో మాట్లాడేవాడు. సూర్య నాకు మోసం చేశాడు వేరే ఏం చెప్పాడు? అదే సూర్య మోసం చేసిండు కదా, నేను అప్రూవ్గా మారిపోతా అంటే నేను కోర్టులో ఇతనే చంపించాడని చెప్పేసి చెప్తాను అన్నాడు అన్నమాట. అయితే బట్ అంటే చర్చ జరిగేది. ఎందుకంటే మార్నింగ్ పూట ఎక్సర్సైజ్ చేసుకుంటా ఏదో డిస్కషన్ అవుతుండే కాబట్టి వినేదన్నమాట. కానీ మీరు ఎవరు సమర్థించారా? మేము సమర్థించాం కదా. ఎందుకంటే వాళ్ళు క్రిమినల్ యాక్టివిటీస్లో ఉన్న వాళ్ళు, మాకు ఒక సిద్ధాంతం, మాకు ఒక లక్ష్యం ఉంది కాబట్టి మేము అట్లాంటిది మేము సమర్థించాం. మేము వ్యతిరేకిస్తాం. మేము అసలు ముదిసింతో నన్ను మాట్లాడదంటారు అంటే చెప్పేవాడు అనమాట చెప్పేవాళ్ళు. అయితే ముదిసి నన్ను బాగా అంటే దగ్గర తీసేవాడు అనమాట. ఎందుకు అంటే బయటికి వెళ్తే ఈయనకి ఏమైనా ఉపయోగపడతాడేమో అనేది. అయితే నాకు ఆ విషయం అంటే మన ఫ్రెండ్గా మాట్లాడతాం అంతే ఎవరైనా సరే. అయితే పార్టీకి అర్థమైందనమాట లోపల, అతనితో ఎక్కువ మాట్లాడొద్దు అని చెప్పారు. ఎందుకంటే చెప్పాడంటే నీవు రేపు బెయిల్ మీద పోతే నేను బయట ఏమైనా యూజ్ చేసుకుంటారు, మనం తప్పుదారి పట్టిన వాళ్ళం అవుతాం, వద్దంటే ఇక దూరం ఉంది. జైల్లో అంతగా బయటకు వచ్చారు. బెయిల్ మీద 2 సంవత్సరాలు జైల్లో ఉన్నా. 2 సంవత్సరాలు జైల్లో ఉండి అప్పటికి నా మీద 18 కేసులు పెట్టారు. ఆ 18 కేసులు కూడా ఒక 14 కేసులు కొట్టేసుకొని మిగతా 4 కేసులు బెయిల్ మీద బయటకు వచ్చాయి. బెయిల్ మీద బయటకు వచ్చిన తర్వాత మరి బాబునూరు కోర్టు కిందకి వచ్చేవారు. అప్పటికి ఏంటంటే పార్టీ కాంటాక్ట్స్ కోసం నేను తిరుగుతున్నా అనే అది చెప్పా కదా. అప్పటికి ఏంటంటే ఒక టీం అంటే అక్కడ ఈ పంతు నాయక్ అని ఎవరైతే ఉన్నారో ఎంపీపీ అమ్మన్గల్లు, అతన్ని పార్టీ చంపేసింది. మీరున్నారు అందులో? అందులో నేను లేను. నేను పార్టీ లింక్ కోసం నేను ఎతుకుతున్నా. అప్పటికి నాకు అసలు చంపుతారనే ఉద్దేశం నాకు తెలియదు. కాకపోతే చర్చ నడిచింది అంతే. అంటే అతని గురించి రిపోర్ట్ నాకు తెలుసు కానీ అతను చంపుతారన్న విషయం నాకు తెలియదు. ఆ సంఘటనలో మీరు లేరు. కానీ మరి మీ మీద కేసు ఉంది కదా అందులో. అది నేను అరెస్ట్ అయినా కాబట్టి నా మీద మోపారు. ఇప్పుడు ఆ కేసు అయిన వాళ్ళు సరెండర్ అయిపోయారు. ఆ కేసు చేసిన వాళ్ళు. నేను అరెస్ట్ అయినా కాబట్టి ఆ కేసు అంతా కూడా నా మీద దొబ్బేశారు. దాంట్లో నేను అసలు నేను ఆ కేసు అయినప్పుడు నేను కలకూరు తిరగలే. నేను ఎక్కడ రంగారెడ్డి డిస్టిక్లో ఉన్నాను నేను అప్పుడు. అది పార్టీ కాంటాక్ట్ కోసం నేను అక్కడికి వెళ్ళినా నేను. కానీ అతను చంపుతాడనే విషయం నాకు తెలియదు. కాకపోతే అతని గురించి కొంచెం చర్చ నడిచింది పార్టీలో. ఎందుకు ఆయన చంపాలనుకున్నారు? ఆయన ఒక లంబాడి సామాజిక వర్గం. అవునవును. మరి ఆయనకి చంపితే మీకు పార్టీలో ఆదరణ గ్రామాల్లో పోతుంది కదా. కరెక్టే. ఇదే డిస్కషన్ నేను కూడా చేశాను సార్. అంటే మీరు చెప్పినట్టుగానే అతని మీద ఏంటంటే కలవకుర్తి ఏరియాలో సీరియస్ ఎలిగేషన్స్ ఉన్నాయి ఆయన మీద. అలా ఎలిగేషన్స్ ఏంటంటే అతను ఏంటంటే అంటే గిరిజన భూములు అయితే ఏవైతే ఉంటాయో ఆ భూములన్నీ కూడా వాళ్ళని బెదిరించి వాళ్ళని
కొనుగోలు చేసి తక్కువలో కొనుగోలు చేసి అని రిజిస్టర్డ్ దందా చేసేవాడంట. తర్వాత వచ్చేసి ఈ ఎస్టీ అమ్మాయిల మీద బాగా లైంగికంగా వేధింపులు తర్వాత వాడుకునేటోడు. అతను వాడుకోవడమే కాకుండా ఆ అమ్మాయిలను తీసుకుపోయి ఎమ్మెల్యేల దగ్గర కొంతమంది ఎవరైతే ఈయనకు అనుకూలంగా ఉండే ఎమ్మెల్యేల దగ్గర తీసుకుపోయి అంటే వాళ్ళకి ఎట్లా అంటే వాళ్ళకు ఉద్యోగాలు ఇప్పిస్తాను అవి ఇప్పిస్తాను అని చెప్పి వాళ్ళని తీసుకుపోయి మోసం చేసి వాళ్ళని ఆ రకంగా వాడుకునేటోడు. అక్కడ గిరిజనులు చెప్పారు అంటే ఈ లంబాడీసే చెప్పేటోళ్ళు. అయితే మరి ఏం చేద్దాం ఏందనేది పార్టీ అంటే ఈ విధంగా ఎలిగేషన్స్ అయితే అది మీద ఉన్నాయి. కాబట్టి పార్టీ చంపాలా వద్దా అనేది ఇక పార్టీ నిర్ణయం అది. ఎలా జరిగింది ఉండొచ్చు ఆ సంఘటన? సార్ ఆ సంఘటన ఎలా జరిగి ఉండొచ్చు? ఇక ఆ టైంలో నేను లేను కాబట్టి చెప్పలేను సార్. మీరు లేరు, కాకపోతే మీకు తర్వాత తెలిసి ఉండొచ్చు కదా. చెప్పారు పోయినారంట ఇద్దరు. నేను మళ్ళీ వచ్చిన తర్వాత కలిసిన తర్వాత చెప్పారు పోయి ఎవరెవరు వెళ్ళారంటే ఇద్దరు వెళ్ళారంట. ఇద్దరు వెళ్ళి చేసి ఆ కేసులో మీకు అరెస్ట్ చేశారు? అరెస్ట్ చేసి ఎక్కడ మహబూబ్నగర్ జైలు? లేదు, చెల్లపల్లి జైల్లో ఉన్నాం. పంతునాయక్ కేసులో కూడా బయటకు వచ్చారు బెయిల్ మీద. అవును. మరి మహబూబ్నగర్ కోర్టుకి ఎందుకు వచ్చేవారు? అయితే బెయిల్ మీద బయటకు వచ్చిన తర్వాత మహబూబ్నగర్ కోర్టుకు నేను పేషికి వెళ్ళేవాడిని కదా. అంటే కేసు అనేది కమిటీలు అయింది. అది కమిటీలు చేశారు అంటే కలవకుర్తి కోర్టు నుంచి అక్కడ జిల్లా కోర్టు కమిటీలు అయింది. అక్కడ నేను పేషికి వెళ్ళేవాడిని. పేషికి వెళ్ళి కోర్టులో మీ వాదన వినిపించాల్సిన విక్రమ్ AK-47 మీద ఎందుకు కన్నేశారు? సార్ అది నేను కన్ను వేయలేదు, అది నాకు సంబంధం కూడా లేదు. అది అయితే కోర్టుకు నేను పేషికి అటెండ్ అవుతున్నా. అప్పటికి ఒక విషయం ఏంటంటే కనీసము లాయర్కు డబ్బులు పెట్టి కేసును వాదించుకునే స్తోమత కూడా నాకు లేదు ఆ టైంలో. అయితే కేసు ఆల్రెడీ స్టార్ట్ అయింది, రన్ అయింది. నాకు అడ్వకేట్ లేడు. తర్వాత అడ్వకేట్ని పెట్టుకోమని కూడా చెప్పిండు. చెప్తే నా మిత్రుడు మా ఫ్రెండు కొనపూర్ రామ్ తెలుసు కదా, అతను ఫ్రెండ్ ఒకరిని మాట్లాడి పెట్టిస్తా అని చెప్పిండు. ఇక అంతలోపు ఏమైంది తెలియదు. నా ఒక ఆరోపణ అయితే వచ్చింది కోర్టు నుంచి AK-47 మిస్ అని. అది ఎవరు నా కోసమే పోలీసులు వెంటాడుతున్నారు. అయితే అప్పటికి ఏంటంటే ఇక కేసు కోర్టులో నడుస్తుంది, ఒక టెన్షన్తో ఉన్న. తర్వాత AK-47 తీసుకుపోయిన ఒక ఆరోపణ వచ్చింది. ఆరోపణ రాగానే ఇక నేను మళ్ళీ ఎట్లా వీళ్ళు బతకనియరు, ఖచ్చితంగా వీళ్ళు ఏదో ఒకటి చేస్తారని చెప్పేస్తే ఇక నా సేఫ్టీ నేను మళ్ళీ ఉద్యోగంలోకి వెళ్ళిపోయినా.